సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే ఇండియా వైడ్గా ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా చోట్ల సాఫ్ట్వేర్ కంపెనీలకు హాలిడేస్ కూడా ప్రకటిస్తారు. బెంగళూరు వంటి సిటీస్లో అయితే ఇదే జరుగుతుంది. అయితే ఆ క్రేజ్ ఇప్పుడు లేదు. రజనీకాంత్ సినిమాలు ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోతున్నాయి. చాలా కాలం తర్వాత జైలర్ సినిమా సత్తా చాటింది. రజనీ మార్కెట్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఆ తర్వాత 2 సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. సౌత్ సూపర్ స్టార్గా రాణిస్తున్న రజనీకాంత్ చివరిగా వేటయాన్తో ఆడియన్స్ ముందుకొచ్చాడు. ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ఇప్పుడు కూలీతో రాబోతున్నారు. లోకేష్ కనకరాజ్ ఈ మూవీని తెరకెక్కించడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదే కాదు, ఇందులో కాస్టింగ్ కూడా అంచనాలను పెంచడానికి ఓ కారణమని చెప్పొచ్చు. ఈ మూవీలో టాలీవుడ్ నుంచి నాగార్జున ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అలాగే హిందీ నుంచి అమీర్ ఖాన్ కనిపించబోతున్నారు. కన్నడ నుంచి ఉపేంద్ర కనిపిస్తారు. శృతి హాసన్ కూడా ఇందులో ఉంటుంది. వీరితో పాటు పలువురు పాపులర్ యాక్టర్స్ ఇందులో నటిస్తున్నారు. అందువల్ల రెమ్యునరేషన్ పరంగా కూడా ఈ సినిమాకు చాలానే వ్యయం అవుతుంది. దీంతో కాస్టింగ్ పరంగానూ దీనిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పైగా లోకేష్ యూనివర్స్కి రజనీకాంత్ పడితే ఆ మూవీ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీంతో ఆ అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలు భారీగా డిమాండ్ చేస్తున్నారు. తెలుగులో భారీ రేట్ కోట్ చేస్తున్నారు. దాదాపు 55 కోట్ల వరకు అడుగుతున్నారని తెలుస్తోంది. ఇంతటి భారీ మొత్తాన్ని పెట్టి తెలుగు రైట్స్ కొనేందుకు నిర్మాతలు ముందుకు రావడం లేదు. ఆ స్థాయిలో పెట్టలేమని తెగేసి చెప్తున్నారట. రజనీకాంత్ సూపర్ హిట్ మూవీ జైలర్ కూడా తెలుగులో 50 కోట్లు వసూలు చేయలేదు. అలాంటిది 55 కోట్లు ఎలా పెడతామని అడుగుతున్నారట. ఈ అమౌంట్ పెట్టాలంటే ఈ మూవీ తెలుగులోనే 100 కోట్లకు పైగా వసూలు చేయాలి. మరి అది సాధ్యమా అనేది పెద్ద క్వశ్చన్. అందుకే తెలుగు నిర్మాతలు వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో కూలీ తెలుగు రైట్స్కి సంబంధించిన డైలమా కొనసాగుతుందని సమాచారం. మరి ఈ విషయంలో మేకర్స్ ఏం చేయబోతున్నారో చూడాలి. ఇక కూలీ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది. అదే రోజున ఎన్టీఆర్ వార్ 2 కూడా రిలీజ్ కానుంది. దీంతో కూలీపై తెలుగులో గట్టి దెబ్బ పడే ఛాన్స్ ఉంది.